హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇంటర్నేషనల్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ వారు అన్నారు, ఇరాన్ అమెరికా వారు అన్నారు. నాకు కూడా ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ముందుండి నడుపుతున్న వెనక గేమ్ మొత్తం నడుపుతుంది అమెరికా అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వార్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే ప్రపంచంలో అన్ని దేశాలు పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, ముడి ఇంధనం కోసం తహతహలాడిపోతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని, జలసంధిని వీళ్ళు మూసేసిన తర్వాత పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది దగ్గర 27% నిలిచిపోవడం జరిగింది. కొన్ని షిప్పులు వితౌట్ పర్మిషన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్రాస్ చేయాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా బాలిస్టిక్ మిసైల్స్ తో వాళ్ళ షిప్పుల్ని కాల్చి పడేసి ధ్వంసం చేసినటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది ఎందుకు ఇలా జరిగిందంటే, అమెరికా ఇప్పటికే తీరని దెబ్బ తగిలి ట్రంప్ పైన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ట్రంప్ ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాల క్రితమే 1983 నుంచే ఇరాన్ పైన పగబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకుల పైన ఆయన ఎప్పటి నుంచో తన వైఖరిని తెలియజేస్తూ ఉన్నారు. ఏమైతే ఇరాన్ లో ఉన్న ఆయిల్ మొత్తం మనం తీసేసుకుంటే ఎవడడుగుతాడు? నేను గ్రీన్లాండ్ ని ఆక్రమించుకుంటాను, నేను ఎవరినైనా, ఏ దేశమైనా, ఏ ప్రధానమంత్రినైనా కూడా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి నా సత్తా చాటుకుంటాను అంటూ వెర్రవీగిన ట్రంప్ కి గుణపం పెట్టి దించారు ఇరాన్ వాళ్ళు. You're going to have a war, and it's going to start in the Middle East. Why couldn't we go in and take over some of their oil, which is along the sea? How would you do that? Would you send in the Marines? Would you take a chance in a war? Let them have Iran. You take their oil. That's what Well, how? How? I mean, do we want a war? What do you mean go we in, take their oil? You go in. You're How gonna have do a we war, go Barbara. in? You're going to have a war by being weak. Okay, how do we go in? What do we do? Excuse me. Yeah. You're going to have a war, and it's going to start in the Middle East. What if the Soviet Union said, you do this to Iran, we're going to come in? I don't believe they'd do it. The next time Iran attacks this country, go in and grab one of their big oil installations. And I mean grab it and keep it and get back your losses, because this country has lost plenty because of Iran. ఇప్పటికే దగ్గర $10 బిలియన్ డబ్బు నాశనం అయిపోయింది అమెరికా వ్యాప్తంగా. అమెరికానే కాదు, అమెరికాకి సహాయపడతారని అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నటువంటి ఖతార్, బెహ్రెయిన్, ఇలా అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అమెరికా ఎయిర్ బేస్లు మొత్తాన్ని ధ్వంసం చేశాడు ఇరాన్ కి సంబంధించినటువంటి సోల్జర్స్. నిజంగా ఇరాన్ ఇలా ప్రతిఘటించకపోతే ట్రంప్ బలుపు తలకెక్కి ఓవర్ యాక్షన్ చేసేవాడు. కానీ ఇరాన్ అనుకున్న విధంగానే ఎక్కడో బొంబు పెడితే ట్రంప్ గుండెల్లో ఢమ్మని పేలింది. ముఖ్యంగా ఎవరికి తగ్గాం, కావాలంటే గ్రీన్లాండ్ వాళ్ళు మమ్మల్ని అడగండి, మేము వచ్చి గ్రీన్లాండ్ కూడా కాపాడుతాం మీకోసం. ట్రంప్ అనే పిచ్చనాయాలు గారికి ఎవడో కూడా ఎదురు నిలబడకపోయినా మేము నిలబడతాం. ట్రంప్ పిచ్చను తగ్గించే ముందు మా దగ్గరే ఉంది, ఆ మిసైల్స్ మా దగ్గరే ఉన్నాయి, పేల్చితే అమెరికా జీవితాంతం కోలుకొని దెబ్బ మేమే కొడతామంటూ అటు చమురు నిలువల్ని ఆపేయటమే కాకుండా అమెరికాకి రంకు మొగుళ్ళ తయారైంది ఇరాన్. ఇప్పుడు ఇరాన్ కి సంబంధించిన గొడవల్లో ఎందుకు తలదూంచావరా అంటూ అమెరికా ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి యాజిటేషన్ చేస్తున్నారు. ట్రంప్ మళ్ళీ బలుపు క్రియ ఒకటి చేశాడు. ఎంత బలుపు ఉందంటే ట్రంప్ కి, నడి రోడ్డు మీద నిలబెట్టి నిజంగా నీకున్న వ్యాధులు మొత్తం లిస్ట్ రాస్తే, ఒక పెద్ద మా ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పెద్ద లిస్ట్ రాశారు ఆయనకున్న జబ్బులు. దానికన్నా డబుల్ ఉంటాయి నీ దగ్గర. కింగ్ వద్దు అంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, వీడు నేను కింగ్ని కాదు మీ బాబునరా అంటూ ఆయన, ఇది తెలుగులో చెప్తే ఎంత హార్డ్గా ఉంది, ఈజ్ నాట్ కింగ్, హీఈస్ యువర్ డాడీ అంటూ, నీ అయ్యా నేను నీ అయ్యాను రా అనే విధంగా ట్రంప్ హెలికాప్టర్ తో ఆ స్లోగన్ పట్టి ఇలా పైన ప్లే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను మీ కింగ్ కాదు మీ అయ్యాను రా అని చెప్పడమే ట్రంప్ ఉద్దేశం. చూసారా ఎలా చేశాడు?
ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులని, ఇంత బలిసిన వాళ్ళని అసలు ప్రజాస్వామ్యంలో ఉంచకూడదు. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాచరికాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇరాను, ఇరాకు, బహ్రెయిన్, ఖతారు, కువైట్ ఈ కంట్రీస్ మొత్తం కూడా రాజరికం ఉన్న కంట్రీస్. ఆ రాజరికాన్ని అమెరికాలో ఎంటర్ చేసి ఈడే శాశ్వతంగా రాజులా ఫీల్ అవుతున్న ట్రంప్కి ప్రజలంతా కలిసి దించుతూ ఉంటే ఇంకో పక్క ఇరాను గట్టిగా దించుతూ ఉంది. ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడాడు ట్రంప్. మాకు గొడవలు తగ్గిపోయినాయి, మేము చర్చల్లో ఉన్నాం, ఇప్పుడు హార్మోస్ ని అటు ఇరాన్ మేమిద్దరం కలిసి కంట్రోల్ చేస్తాం. అసలు నేను అనుకుంటే వాళ్ళు ఎంతసేపు ఆల్రెడీ యుద్ధం ముగిసిపోయింది. ఇలా ఎన్ని చెప్పినా కూడా ఇరాన్ వాళ్ళు యుద్ధం ముగిసిపోలేదు. ప్రారంభించింది మీరు, ముగించేది మేము. ఇక పైన ఆట అదృశ్వసు అంటూ దిమ్మ తిరిగి కౌంటర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. గతంలో ట్రంప్ ఇరాన్ నాయకుల గురించి ఏం మాట్లాడాడో కూడా ఈ వీడియోలో ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. You're going to have a war, and it's going to start in the Middle East. Why couldn't we go in and take over some of their oil, which is along the sea? How would you do that? Would you send in the Marines? Would you take a chance in a war? Let them have Iran. You take their oil. That's what I. How? How? I mean, do we want a war? What do You you mean go we in, take their oil? You go in. You're How going to have do a we war, go Barbara. in? You're going to have a war by being weak. Okay, how do we go in? What do we do? Excuse me. Yeah. You're going to have a war, and it's going to start in the Middle East. What if the Soviet Union said, you do this to Iran, we're going to come in? I don't believe they'd do it. The next time Iran attacks this country, go in and grab one of their big oil installations, and I mean grab it and keep it, and get back your losses, because this country has lost plenty because of Iran. విన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ రాజుల పైన, ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ పైన వార్ చేసి వాటన్నిటిని లాక్కోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. దాన్ని గమనించిన తర్వాతనే వాళ్ళు చిన్న చిన్న 2000 కిలోమీటర్లు అవలేలుగా ప్రయాణించే మిసైల్స్ రెడీగా పెట్టుకున్నారు. అమెరికా కాదు కదా, ఎవడు మాట్లాడినా వాడి ఇంట్లోకి దూరి వాళ్ళ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేస్తాం. F-35 ని ఈజీగా ఇలా కూల్చేశారు. ఇప్పటి వరకు అమెరికా F-35 ని కూల్చినటువంటి మిసైల్స్ లేవు, కానీ ఇరాన్ వాళ్ళు చిటికలో కూల్చేశారు. అదే విధంగా ఏదైతే రేడార్ వ్యవస్థని కంట్రోల్ చేసే విధంగా ఏదైనా మిసైల్ ఫైర్ అయితే దాన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చే విధంగా అమెరికాకి ఒక 17 ప్లేన్లు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే ప్రపంచవ్యాప్తంగా సంచరిస్తూ పైనే ఫీల్ చేసుకుంటూ ఎక్కడి నుంచి ఎవడు ఏ కార్యాచరణ చేస్తున్నాడని నిఘా పెట్టి గమనిస్తూ ఉంటాయి. అటువంటిది ఇరాన్ పైన నిఘా పెట్టినటువంటి అటువంటి రాడార్ వ్యవస్థ కలిగిన ఫ్లైట్ ని అవలేలుగా కూల్చేసి ఇంటికి పంపించారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ ఫ్లైట్ తీసి ఇరాన్ మీదకు మళ్ళీ పంపించినా కూడా అదే విధంగా కూల్చేస్తారు. అది కొన్ని $1 బిలియన్ పెట్టి ఇన్వెస్ట్ చేసినటువంటి ప్లేన్. ఆ ప్లేన్ పైన ఇలా రౌండ్ గా ఒక డిష్ లా కూడా ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. దాని ద్వారా రాడార్ వ్యవస్థ మొత్తాన్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అటువంటి ప్లేన్ కూడా కూల్చేశారు. మొత్తానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా అప్పులు పాలై ఉంటే వాళ్ళకి కావాల్సిన అత్యంత విలువైనది క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ వీటిని కంప్లీట్ గా బంద్ చేసి అమెరికా ప్రభుత్వాన్ని దిగజాడు స్థితికి తీసుకొచ్చి ట్రంప్ ని చివరికి భిక్షగాడి కన్నా దారుణంగా నిలబెట్టిన ఘనత ఎవరికి ఉందంటే ఇరాన్కే ఉంది. ఇరాన్ ఇప్పటి వరకు పోరాడుతున్న విధానాన్ని చూసినట్లయితే అమెరికా భవిష్యత్తులో ఇరాన్ ని చూస్తే వచ్చా పోసుకొని ట్రంప్ బాత్రూమ్ నుంచి కూడా బయటకు రాని విధంగా చేస్తూ ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లు ఎక్కారు. రాబోయే రోజుల్లో ఆయన ఆఫీస్కి వెళ్ళి బట్టలు ఇప్పి కొడతారేమో అనేసి అనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో అది కూడా జరగబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ట్రంప్ నాయకత్వం ఇన్ని అంటున్నా కూడా మన ఇండియన్ ప్రధాని ఒక్క మాట అంటే ఒక మాట కూడా మాట్లాడతలేదు. కామెడీ జోకర్ని చేసినా కూడా మాట్లాడి మన మోడీ గారిని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.